భారీ వర్షాలు ఉభయ గోదావరి జిల్లాలను వణికిస్తున్నాయి. లక్షల ఎకరాల పంట నీట మునిగిపోవడంతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. రహదారులపై నీరు ప్రవహిస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మెట్ట ప్రాంతాల్లోని పంటలు ముంపునకు గురయ్యాయి. గోదావరి డెల్టాలో మురుగునీటి వ్యవస్థ స్తంభించిపోవడంతో జిల్లా వ్యాప్తంగా 1,75,000 ఎకరాల వరి పంట ముంపునకు గురైంది. పత్తిపాడు వద్ద సుద్దగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గొల్లప్రోలు మండలంలోని పంటలు నీట మునిగాయి. కాకినాడ శివారు ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. రాజోలు వద్ద 200 మీటర్ల మేర గోదావరి గట్టు దిగబడిపోయి భూకంపం వచ్చినట్లు పగుళ్లు ఏర్పడ్డాయి. ఏజెన్సీ గంగవరంలో భూపతిపాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు 2 చోట్ల గండ్లు పడ్డాయి. పంపా రిజర్వాయర్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో 2,000 క్యూసెక్కుల నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. దీంతో తొండంగి మండలంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 90,000 ఎకరాల్లో వరి పంట నీటిపాలైంది. మొక్కజొన్న, పొగాకు, ఉద్యాన పంటలు నీట మునిగి పూర్తిగా కుళ్లిపోయాయి. నీట మునిగిన వరి పంట చూసి తట్టుకోలేక నిడదవోలు మండలంలో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. గోపాలపురంలో రేకుల షెడ్డు కూలి ఓ బాలుడు చనిపోయాడు. ఆకివీడు వద్ద చిన్నకాపవరం కాలువకు గండిపడింది. భీమవరం పట్టణంలోని ఆర్టీసీ డిపో, హౌసింగ్ బోర్డు, వింటేవారి తోట కాలనీలు వరద నీటితో వాగుల్ని తలపిస్తున్నాయి. ఏలూరు పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో తీరం వెంబడి రవాణాకు సిద్ధంగా ఉంచిన 3 కోట్ల రూపాయలు విలువైన ఉప్పు వర్ష నీటికి కరిగి సాగరంలో కలిసిపోయింది. వరుణుడి ప్రతాపం ఉభయ గోదావరి జిల్లాలోని మత్స్యకారులకు, చేనేత కార్మికులకు సైతం తాగింది. మరమగ్గాల్లోకి వాన నీరు వచ్చి చేరడంతో బండారులంక పరిసర ప్రాంతాల్లోని చేనేత కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.